ఆపరేషన్ సింధూర్. ఇందులో పాకిస్తాన్ యొక్క తీవ్రవాది స్థావరాలు, మిలిటరీ ఇన్స్టాలేషన్లను ధ్వంసం చేశాము. పాకిస్తాన్ ఈ ఆపరేషన్ను ఏమాత్రం ఆపలేకపోయింది. దాని మిలిటరీ సామర్థ్యం నవ్వులపాలైంది. కారణం ఏంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. అదేంటంటే, మనం పాకిస్తాన్ని ఓడించడం మాత్రమే కాదు, చైనాను కూడా బోల్తా కొట్టించాము. ఈ కాలంలో యుద్ధం అంటే కేవలం తుపాకులు, ట్యాంకులు కాదు. ఇవాళ యుద్ధం జరుగుతుందంటే శాటిలైట్ టెక్నాలజీతో. చైనా వద్ద సుమారు 1000కి పైగా శాటిలైట్లు ఉన్నాయి. అమెరికా, రష్యా తర్వాత చైనా వద్దే ఎక్కువ సంఖ్యలో శక్తివంతమైన శాటిలైట్లు ఉన్నాయి. అలాంటి చైనాను బోల్తా కొట్టించడం ఒక సామాన్య విషయం కాదు. యుద్ధంలో శత్రువుని మోసగించడం చాలా ముఖ్యం. ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ ఫోర్స్ అదే విధమైన అద్భుతమైన ట్రిక్ ఉపయోగించింది. మనం పాకిస్తాన్ మీద దాడి చేయాలి. మన వద్ద రఫేల్ యుద్ధ విమానాలు, S-400 మిసైల్ సిస్టంలు రెడీగా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏమిటంటే, చైనా తన శక్తివంతమైన మిలిటరీ శాటిలైట్ల ద్వారా భారత్ ఏం చేస్తుందో గమనించి ఆ డేటాను ప్రతి నిమిషం పాకిస్తాన్కు అందజేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడే మన ఎయిర్ ఫోర్స్ ఒక తెలివైన ప్లాన్ చేసింది. శాటిలైట్లు భూమిని చూసేటప్పుడు వాటికి కూడా కొన్ని గ్యాప్స్ ఉంటాయి. మనం ఆ గ్యాప్స్ను ఉపయోగించుకున్నాం, వాటిని మోసగించాం. మనం డమ్మీ S-400 సిస్టంలను సృష్టించాం. అంటే ట్రక్కుల మీద S-400 సిలిండర్ల వలె కనిపించే బెలూన్లను ఏర్పాటు చేశాం. ఈ డమ్మీ మిసైల్ ట్రక్కులను మనం అటు ఇటు డమ్మీ టార్గెట్స్ వద్ద తిప్పుతూ ఉన్నాం. చైనా శాటిలైట్స్ ఈ ట్రక్కులను చూసి, అదిగో భారత్ S-400 మిసైల్స్ను ఇక్కడ ఉంచింది అని పాకిస్తాన్కు సమాచారం ఇచ్చింది. పాకిస్తాన్ తన శక్తి మొత్తం ఆ డమ్మీ S-400 మీదే కేంద్రీకరించగా, మన నిజమైన S-400 మిసైల్స్ మరియు రఫేల్ యుద్ధ విమానాలు వేరే ప్రదేశం నుండి సురక్షితంగా అనుకున్న లక్ష్యాలపై దాడి చేయగలిగాయి. రఫేల్ విమానాల గురించి మరొక విషయం ఏమిటంటే, అవి ఎగరడం ప్రారంభించిన కొన్ని మీటర్ల దూరం వరకు వాటి నిజమైన స్థానాన్ని ఎవరికీ గుర్తించడం సాధ్యం కాదు. ఈ టెక్నాలజీ సహాయంతో మనం శత్రువుకు తప్పుడు స్థాన సమాచారాన్ని ఇవ్వగలిగాం. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ఇంత సూక్ష్మమైన టాక్టిక్స్ ఉపయోగించలేదు. ఇదండి మన తెలివైన ఆపరేషన్ సింధూర్. థ్యాంక్ యూ.